హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెగ్యులర్గా ఎగ్ కర్రీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో స్పెషల్ ఏంటంటే మసాలా అండి. ఆ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 అల్లం ముక్కలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం 6 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గసగసాలు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్నైతే మిక్సీ అయితే పట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకొని దీన్నైతే పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక 5 గుడ్లను తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని మధ్యలో నుండి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 దాల్చిన చెక్క ముక్కలను వేసుకోవాలి. 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఈ మసాలాలు కొంచెం వేడయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గాలండి. ఇలా సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందు మసాలాలో కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకే కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో తినే విధానాన్ని బట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్పైసీ తినే వాళ్ళైతే ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ కర్రీలో చికెన్ మసాలానే వేస్తాను. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. ఈ మసాలాలన్నీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత
2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైందండి, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు సాల్ట్ తక్కువ అయిందని ఎలా తెలుస్తుందంటే పైన నురగలు వస్తాయండి. దాన్ని బట్టి మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ అయితే కొంచెం దగ్గరికి వచ్చిందండి, కాకపోతే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ ఎగ్ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, జీరా రైస్లోకైనా, నాన్స్కైనా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసే కర్రీకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ కర్రీకి ఈ కర్రీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా శనగపిండి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుందండి. ఇలా శనగపిండి మిశ్రమం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అడుగున అంటకుండా కలుపుతూనే ఉండాలి. నేనైతే మా ఇంట్లో ఎగ్ కర్రీని ఒకేలాగా కాకుండా ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి ఈ ఎగ్ కర్రీ. మనం మసాలా ఇలా మిక్సీ పట్టి వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. గ్రేవీ అయితే దగ్గర పడిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్గులను ఇందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. గరిటెతో కలపకూడదండి. పైనుండి గ్రేవీ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా గ్రేవీ వేయాలి. ఇలా కలుపుకున్నాం అనుకోండి, అందులో ఉన్న సొన అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పైన కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఎగ్ కర్రీ అనేది టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చపాతీలకైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని వేరే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే తినాలని ఉంది కదా, అంత బాగా వచ్చింది. మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు బాగా నచ్చిందండి ఈ కర్రీ, చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎగ్ మసాలా కర్రీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.